ప్రశ్నించే గొంతులను అణగదొక్కడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ మరోసారి వైఎస్ఆర్సీపీ పైకి పోలీసులను పంపింది. కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన మద్యంపై ప్రశ్నించిన వారిని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులను పెడుతోంది ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి నోటీసులు జారీ చేశారు. అక్రమ కేసులు పెడుతున్న కూటమి ప్రభుత్వం తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ప్రభుత్వం ఇరకాటంలో పడినా దాని డైవర్షన్ కోసం అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణల్ని తెరపైకి తెచ్చే చంద్రబాబు సర్కార్ మరోసారి అదే ధోరణి ప్రదర్శించింది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులను పంపింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండే మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు. తొలుత ఈ నోటీసులను కర్నూలు 1 టౌన్ ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్ రెడ్డి ఎవరికి ఇస్తున్నారో కూడా రాయకుండా తీసుకొచ్చారు. లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అభ్యంతరం తెలపడంతో మళ్లీ 4 గంటల పాటు ఉన్నతాధికారులతో మంతనాలు జరిపి మరోసారి నోటీసులు ఇవ్వడానికి వచ్చారు ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్ రెడ్డి. కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన నకిలీ మద్యంపై ప్రచారం చేశారని, ఆ ప్రచారం వెనక శ్రీహరి ఉన్నారంటూ నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. పూడి శ్రీహరికి ఇచ్చిన నోటీసులపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా అని మండిపడ్డారు. హైవేలో నిబంధనలకు వ్యతిరేకంగా బెల్ట్ షాపులు, బార్లు విచ్చలవిడిగా హైవేలో ఉండడం వాస్తవం కాదా? ఆ రోజు వీళ్ళిద్దరూ కల్తీ మద్యం కూడా సేవించారని, ఇది నిజమో కాదో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని ప్రశ్నలు వేస్తే వాళ్ళపైన ఇవాళ కర్నూలు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు సర్కార్ ఈ కేసులోనూ అదే చేసిందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. బస్సు ప్రమాదానికి కారణమైన మద్యం, బెల్ట్ షాపులను నియంత్రించకుండా ప్రభుత్వం లోపాలను ఎత్తిచూపే వారిని నియంత్రించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకు డైవర్షన్ కోసం వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి నోటీస్ పంపే అంత దుస్సాహసానికి తెలుగుదేశం పార్టీ ఈ రోజున దుశ్చర్య చేసింది. ఇది చాలా 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 ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదేమాత్రం సహేతుకమైన డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో గొంతుని నిలుమే కార్యక్రమం. మాట్లాడటానికి ఎవ్వరికీ అసలు హక్కు లేదు ఆంధ్రప్రదేశ్లో అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వ్యవహరిస్తున్నట్లుగా, వాళ్ళ పోలీసు వ్యవస్థను నడుపుతున్నట్లుగా అనిపిస్తుంది. కర్నూలు పోలీసులు తీరిగ్గా వి కావేరీ బస్సు యజమాని వేమూరి వినోద్ని అరెస్టు చేసి వెంటనే స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. ఆ కేసు కంటే తీవ్రంగా సోషల్ మీడియా కేసును పోలీసులు విచారించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్సు ప్రమాదం అనంతరం పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే 27 మంది పైన కేసులు నమోదు చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి నోటీసులు జారీ చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది.